వాస్తవంగా స్పెయిన్ సర్వనాశనానికి అమెరికా వేసిన ఎత్తుగడేనా ఇది? యాక్చువల్‌గా ఇప్పుడున్నటువంటి స్పెయిన్ ప్రెసిడెంటు సోరోస్ గ్రూపోడు. ఇంకో పక్కన ఈ సోరోస్ వాళ్ళకి ఇప్పుడు ట్రంప్‌కి పడట్లేదు. ఇప్పుడు సోరోస్ బ్యాచ్ వల్ల జరిగిందా? ట్రంప్ వల్ల జరిగిందా తెలియట్లేదు. మొరాకో వాళ్ళకి ట్రంప్‌కి మంచి కాంటాక్ట్సే ఉన్నాయి. ఇజ్రాయెల్‌కి, మొరాకోకి కూడా మంచి కాంటాక్ట్సే ఉన్నాయి. మొరాకోలో ఉన్నటువంటి రాక్షస బ్యాచ్ ఎవరైతే రాడికల్ ఇస్లామిస్టుల్ని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టారో వాళ్ళందరినీ సరిహద్దులకు తీసుకొచ్చి వదిలిపెట్టేసి క్షమాపణ పెట్టి చెప్పేసి అందరినీ మీరు ఈ దేశంలో ఉంటారు, వీళ్ళు దేశ బహిష్కరణ స్పెయిన్ బోండి అన్నారు. వీళ్ళందరూ స్పెయిన్ వచ్చేసారు. వాళ్ళు నిన్నటి నుంచి చేస్తున్న ఘాతుకాలు దగ్గరగా 60,000 మంది కాస్తే ఇప్పుడు 1,50,000 దాకా వెళ్ళిపోయారు. మొరాకో బ్యాచ్ అందరూ స్పెయిన్లోకి వచ్చేసారు. అయితే మార్క్ రూబియో ఎవరైతే ఉన్నారో తను రీసెంట్లీ మీ ప్రాంతానికి స్పెయిన్లో ఉన్నటువంటి క్యూటా నాశనం అవుతుంది చూసుకోండి అని చెప్పాడు అన్నటువంటి వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అమెరికన్ కాంగ్రెషనల్ రిపోర్ట్ కూడా ఏప్రిల్లోనే ఇది ఐడెంటిఫై చేసింది. ఆక్యుపైడ్ మొరాకన్ టెరిటరీ, ఇప్పుడు ఏదైతే స్పెయిన్లో ఉన్నటువంటి ఈ క్యూటా అనేటటువంటి ప్రాంతం ఉందో అది మీరు ఆక్రమించుకున్నారని స్పెయిన్కి చెప్పింది, ఆక్రమిత ప్రదేశం అని. కాబట్టి ఆ మొరాకోలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఆ స్పెయిన్లో ఉన్న క్యూటాను ఆక్రమించుకోమని అమెరికానే ప్రోత్సహించి పంపించింది అన్నటువంటి వాదన వినబడుతున్నది ప్రస్తుతం.